సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట ఏం చేయాలి? ప్రతి ఒక్క యవనస్తులు ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క మనుష్యులు ఏం చేయాలి? వినాలి. అందుకే దేవుని వాక్యం శ్రవిస్తున్న వినుటకు వేగులు పడాలి, మాట్లాడటం నిదానించాలి. కొంతమంది ఉంటారు ఎక్కువగా మాట్లాడదారంట, గలగలగలగల మాట్లాడేస్తూ ఉంటారు. వారికి ఒక మంచి పేరు కూడా ఉండదు, వారికి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీ ప్రభు, నీ ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక. నీవు ఏ పొలంలో ఉన్నావు? ఈరోజు మనం 4 మాటలు మాట్లాడుకుందామండి. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో ఎన్నో దినం అండి? 3వ దినం. ఓకే, నీవు ఏ పొలంలో ఉన్నావు? ఈరోజు మన అంశం ఏంటండి? నీవు ఏ పొలంలో ఉన్నావు? మొదటి మాట మనం మాట్లాడుకుందాం. సోమరి వాణి పొలం. నువ్వు ఏ పొలంలో ఉన్నావు? సోమరి వాణి పొలములో ఉన్నావు. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయండి. సామెతలు 24వ అధ్యాయము 'నాతో పాటు చెప్తారా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా? బిగ్గరగా 3 సార్లు ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వరమైతే దయచేసి మీ అందరికి ఒక జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆశీర్వాదం వచ్చిన ప్రతి ఒక్కరు పలకాలి. ప్రార్థన అనంతరం కూడా పరలోక ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి. ఆశీర్వాదం అనగా యేసు రక్తమే ఇచ్చాను, సిలువ రక్తమే ఇచ్చాను అన్నప్పుడు ప్రతి ఒక్కరు పలకాలి. సేవకుడు పలుకుచుండగా విశ్వాసం మీరు పలకాలి. ఓకే, మొదటి మాట సోమరి వాణి పొలం. సామెతలు 24వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. సోమరి వాణి చేను, సోమని వాణి చేను నేను దాటి రాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోట, నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము కునుకుపాటు పరునటకై, ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఓకే, సోమన వాణి చేను నేను దాటి రాగా. ఈరోజు మన అంశము నీవు ఏ పొలములో ఉన్నావు? చెప్తారు నాతో పాటు, నీవు ఏ పొలములో ఉన్నావు? మీ అందరికి ఒక మంచి సలహా చెప్తున్నా. మీకు నిద్ర రాకుండా ఉండాలంటే మీ పక్కన ఎవరన్నా, మీ ముందు ఎవరన్నా నిద్రపోతున్నారని చూసుకోండి. నిద్రపోయారనుకోండి, కొట్టండి. ఏమని కొట్టాలి? ఇదిగో దేవుడు నీతో మాట్లాడు గాక. మనం చెప్పుకున్నాం కదా, నీవు ఏ పొలంలో ఉన్నావు కొట్టండి. వారి నిద్ర నీకు అందుతుంది. అనగా అపవాది వారి మీద నుంచి నీ మీదకి ప్రభావం చూపిస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి నా మాటలు. ఓకే, సోమరి వాణి చేను నేను దాటిరాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా. నెక్స్ట్ 34వ వచనం చదువుదాం దయచేసి. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. చాలండి. సోమరి వాణి చేను ఏముంటుందండి? దరిద్రత ఉంటుంది. మీ పక్క బస్సుతో చెప్పండి, దరిద్రత. సోమరుడి దగ్గర ఏముంటుందండి? దరిద్రత ఉంటుంది. దరిద్రతో పాటు ఏముంటుంది? నిద్ర ఉండిద్ది. నిద్రతో పాటు ఏముంటుంది? తిండిపోతనం ఉండిద్ది. తిండిపోతనంతో పాటు కొన్నిసార్లు ఇలాగే సోమరతనంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం అనుకోండి, లేము వచ్చింది. లేమంటే ఏంటి? కరువు. అర్థమవుతుందండి? సోమరి వాణి ఎదుట, సోమరి వాణి చేతిలో ఏముంటుందంటే ముండ్ల తుప్పలు ఉంటాయి. గమనించినట్లయితే దయచేసి సహోదరి సహోదరా,
సోమరవాణ్ణి చూస్తూ వస్తున్న ఒక వ్యక్తి తన చేతులను తన బాగోగులను అనగా తన పరిస్థితులను చూసుకుంటున్న వస్తున్న ఒక వ్యక్తి చూస్తున్నాడు. తన కూడా సోమరవాడే ఎంచుకుంచు, తన కూడా బద్ధకస్తుడే, తన కూడా తిండిపోతుడే, తన కూడా చెప్పిన మాట వినవాడే వస్తూ ఉండగా తన కలిగిన చైన్ అంతా ఎలా ఉందండి? పాడైపోయింది. ఎలా ఉందండి? పాడైపోయింది. ఆ వ్యక్తి ఆ చైన్ చూడగానే ఒకటే గుర్తెరిగాడు, అయ్యా నా జీవితం ఇలా ఉంది, కానీ ఈ సమయం నుంచి నా జీవితమును మీరు మార్చండి అయ్యా అని ఎవరు అనుకుంటారు? బుద్ధి కలిగిన వాడు అనుకుంటాడు. బుద్ధి కలిగిన వాడు అనుకుంటాడు. అదే భక్తిహీనుడు స్వభావము, సోమరితనం స్వభావం కూడా ఒకటే. భక్తిహీనత నీలో వస్తుందంటే సోమరితనం వచ్చినట్లయితే, మొదటగా నీలో సోమరితనం వస్తేనే నీలోకి భక్తిహీనత వస్తుంది. ఒక దయ్యం చాలు. ఎన్ని దయ్యాలు తీసుకొని వస్తే? 7 దయ్యాలు. 7 దయ్యాల్లో ఒక దయ్యం పేరు చెప్తాం. ఏంటది? సోమరి దయ్యం. 2వ దయ్యం తిండిపోతు దయ్యం. 3వది నిద్ర దయ్యం. 4వది దరిద్రం అనే దయ్యం. 5వది నువ్వు ఎక్కడ పెట్టినా నీకు అక్కడ నష్టము, కరువే. ఇంకా 6, 7వది మీరు యాడ్ చేసుకోండి. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, సోమరివాని పొలం. నువ్వు సోమరివాని పొలం వలె ఉండదు. పొలం అంటే ఏదో కాదండి, నీ శరీరమే ఒక పొలం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, ఆయన చెప్తున్న ఉపమానములు బట్టి అక్కడ ఉన్న శాస్త్రులు, సదుకులు, పరిశీలంతా మతిపోయింది వాళ్ళకి. ఏంటి దేవాలయమును పడవేస్తారు, 3 రోజుల్లో కట్టేస్తానని అంటాడు. కానీ దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు ఏ దేవాలయం కట్టిస్తానంటున్నాడు. మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసము, మనం చేసిన పాపము నిమిత్తము మనందరి కోసం పాప పరిహార్థ బలిని అనగా మనం చేసిన అసమాధానం బట్టి సమాధాన బలి కోసం మన కోసం కలవస్సులో మరణించాడు. సొలొమోను భక్తుడు ఏ విధంగా అయితే బలులు అర్పించాడో, ఆ బలులు ఏ విధంగా శ్వాస కనుక తండ్రి వద్దకు వెళ్ళిందో అగ్ని దిగి వచ్చింది. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మార్గం చూసినప్పుడు కూడా తండ్రి మహిమను అందుకున్నాడు. ఎందుకంటే మన పాపములన్నీ ఆయన మీద మోపబడటం ద్వారా ఈ లోకమంతా అంధకారం అయిపోయింది. ఎలా అయిపోయిందండి? అంధకారం అనగా చీకటి. సోమరివాని జీవితంలో ఏముంటుందంటే చీకటి ఉంటుంది. సోమరివాని జీవితంలో ఏముంటుందంటే బద్ధకము ఉంటుంది. సోమరివాని జీవితం మీరు గమనించినట్లయితే కరువు ఉంటుంది. చాలే నాకు జీవితం, ఈ దరిద్రత, ఇవన్నీ నన్ను వెంటాడుతున్నాయి నాయన అంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం కలవస్సులో మరణించాడు. అంధకారం అనే చీకటి మరణించినప్పుడు ఈ లోకమంతా అంధకారం అయిపోయింది. ఎందుకో తెలుసా? మన పాప శాప దోషములన్నీ ప్రభువు మీద మోపబడినవి. గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఒకటే, మరణించి 3వ దినం తిరిగి లేచాడు. లేచలేదా? లేచాడు. ఆదివారం తెల్లవారుజాము తిరిగి లేచాడు. అందుకే మనుషుని యొక్క దేహము, ఈ శరీరము ఒక పొలమై ఉన్నది. ఇప్పుడు మీరు ఒక వ్యవసాయం చేస్తారండి, విత్తనం వేస్తారు, ఎరువు వేస్తారు, దున్ని వేసిన మొలకలు వస్తాయా రావా? దాంట్లో కలుపు మొక్కలు వస్తాయా రావా? మీ చేనును ఏం చేస్తున్నాయి? అవి పాడు చేస్తాయి. ఎలుకలు వస్తాయి. ఏం చేస్తున్నాయి? పంటను పాడు చేస్తాయి. మీరేం చేస్తారు? ఎలుకలు పోవాలంటే అక్కడ అవి పెడతారు. అనగా ఎలుకలకు సంబంధించిన మెటీరియల్స్ దోన్లు అక్కడ పెడతా ఉంటారు కదండి. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా, నీలో సోమరితనం రాకుండా నువ్వు ఏ దోణి పెట్టుకోవాలి చెప్పండి? బోన్. ఆ బోన్ సేఫ్టీ జోన్ లో మనం పెడతాం. ఎందుకండి? ఆ పంటను తినివేయకూడనట్లు, ఆ నాలుగును తినివేయకూడనట్లు. అదే విధముగా మన పొలము మనం భద్రము చేసుకుంటామా? నువ్వు భద్రము చేసుకోలేదు కాబట్టి నీలో సోమరితనం వచ్చేసి, నువ్వు భద్రము చేసుకోలేదు కాబట్టి నీలోకి రోగం వచ్చింది, నువ్వు భద్రము చేసుకోలేదు కాబట్టి నీలో వ్యాధి వచ్చింది. షుగర్, బీపీ, థైరాయిడ్, సైనసైటిస్, ప్రతి రోగం నిన్ను వేలుబడి చేస్తుందంటే నీ శరీరము సోమని వాని పొలము వలె ఉందే. యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుచున్న మాట ఒకటే, ఎవరైనా నా శరీరంలో రక్తంలో పాలు పొంగులు పొందని ఎవరా సంపూర్ణమైన స్వస్థత వారు కలుగును గాక. నీవన్నీవి నావి, నావన్నీవి మీవి. మరి నీవి ఆయనవి, ఆయన నీలై ఉన్నప్పుడు నీలో సోమర పొలం ఇంకా ఎందుకుంటుంది? నీలో వ్యాధి ఎందుకుంటుంది? నీలో రోగం ఎందుకుంటుంది?
నీలో దరిద్రత ఎందుకు ఉంటుంది, నీకు ఎందుకు అప్పులుగా ఉన్నాయి, నువ్వు అప్పుడు అనే స్థితిలో ఉన్నావు, వెనకబడిన స్థితిలో ఎందుకు ఉన్నావు, ఆత్మీయ స్థితిలో ఎలకబడి ఎందుకు ఉన్నావు. దేవుడు వాక్యం సెలవిస్తుందండి, నీ పొలం అంతా ఏమి వచ్చింది చెప్పాలి, కలుపు మొక్కలు వచ్చి కంచి వేయబడి ఉంది. దయచేసి 30వ వచనం. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట. ఓకే, సోమరివాడు ఎవరండి? తెలివి లేని వాడు. చెప్పాలి మీ పక్క కూర్చుంటుంది. సోమరివాడు ఎవరనగా తెలివి లేని వాడే. తెలివి లేని వాడు ఎవరనగా సోమరివాడే. సోమరివాడు ఎవరనగా దరిద్రుడు. దరిద్రుడు ఎవరనగా తిండిపోతు ఎవరనగా నిద్రపోతు. అర్థమవుతుందండి? ఏం చేస్తారు వీళ్ళంతా? వారి పొలమును వారు స్వయముగా నష్టము తెచ్చుకుంటున్నారు. అయ్యా ఇదంత జరిగిందయ్యా, అయ్యా కార్యం చేయాలని ఎలా చేస్తారు దేవుడు? నీకంటూ నీ ప్రార్థన ఉందా? లేదు కదా. నీ పొలము నువ్వు కాచుకుంటావా? కాచుకోవట్లేదు కదా. నువ్వు కొన్ని దేవుడి మీద ఆధారపడుతున్నావు, కొన్ని ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆయన కంచి వేస్తాడు. నీ శరీరం వచ్చు ఏ అపవాది మలిని తాకకుండా ఒక కంచి వేస్తాడు. అందుకండి ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు అనేకమైన ప్రజలు ప్రతిష్ఠిత చేసుకుని ఉపవాసం ప్రార్థించినప్పుడు వారిలో ఉన్న సోమరితనమంతా పోయి మలినము పోతుంది, ప్రసన్నము పోతుంది. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో నువ్వు పాలు పంపులు పొందితే నీలో ఉన్న సోమరి అనే చేను సరిదిద్దుతాడు నా ప్రభువు. నీలో ఉన్న చెడుతనంలో సరిదిద్దుతాడు. నీలో ఉన్న ప్రతి అంధకారంలో సరిదిద్దుతాడు. నీలో ఉన్న బోధులు సరిదిద్దుతాడు. లెవెల్ చేస్తాడు నా ప్రభు, సరి చేస్తాడు. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో మీరు పాలు పంపులు పొందినప్పుడు నా ప్రభు మిమ్మల్ని సరి చేయను గాక. ఆమేన్. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరా, తెలివి లేని వాడు ఎలా ఉంటాడంటే తన ద్రాక్ష తోటను కలుపులు తెచ్చుకుంటాడు, అనగా తన ద్రాక్ష తోటను పాడు చేసుకుంటాడు. చదవండి దయచేసి. ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడలు దోలగొండ్లు అంటే ఏంటో తెలుసా? దోలగొండ్లు కప్పి ఉండెను. దోలగుండ్లు ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట. దోలగుండ్లు అంటే దురదగుంట ఆకు తెలుసా? దురదగుంట ఆకునే దోలగుండ్ల ఆకు అని కూడా పిలుస్తారు. ఈ దోలగుండ్ల ఆకులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే, ఎక్కడ ఉంటాయి చెప్పండి? సోమరవాణి చేలో ఉంటాయి. సోమరవాణి చేను ఒళ్ళంతా దొరుకుతాయి. ఎలాంటి చోటు దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకున్నావు, నీకు ఏమొచ్చింది? ఓకే, ఆయన సబ్బులు వాడుకున్నాడు, నీకేమొచ్చింది? ఓకే, ఆయనతో సహవాసం చేస్తున్నాడు, నీకేమొచ్చింది? అదే ఈ మాట చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. దోలగుండ్లు వాణి కప్పి ఉండేను. దోలగుండ్లు అనగా దురదగుంటాకే. నా చిన్నతనంలో కొంతమందిని పెద్దవారిని చిన్నపిల్లలు ఏం చేసేవారంటే ఆ దురదగుంటాకు తీసుకున్న చలికాలంలో వారికి వెళ్ళి ఊరి నెల రాసి వచ్చారు, గోక్కుంటానే ఉండేవారు. చివరికి రక్తం వచ్చేసేది. ఈ దురదగుంట ఆకు లక్షణం ఏంటంటే చెడు దావు కాదు, ఇతరులు కూడా చెడు. అర్థమవుతుంది? ఒక్కరిని కాదు 10 మందిని చెడు. పట్టుకున్నవాడు చెడిపోతాడు, రాసినవాడు చెడిపోతాడు. అవునా కాదండి? అది దీని లక్షణం. సోమరవారి లక్షణం ఏంటి? తను చెడిపోతాడు, ఇతరులు కూడా చెడుతాడు. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే సొలొమోను గారు చెప్తున్నారు స్పష్టంగా, అయ్యా సోమరి, నువ్వు చీమలు ఎందుకు వెళ్ళి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటిని న్యాయాధిపతి ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు ఉన్నారు వారికి? ఎవరు లేరు. ఐక్యత కలిగి ఉంటాయి. తగిన కాలం ఆహారం సమకూర్చుకుంటాయి. కానీ సోమరవారం చేయడం మాత్రం ఎలా ఉంటుందంటే ఆహారం ఇతరులకు ఇవ్వట్లేదు, ఆవిడ సమకూర్చుకోవట్లేదు. అర్థమవుతుందండి? తనకు కూడా ఆహారం సరి చేసుకోవట్లేదు. అనగా ఆత్మీయమైన జీవితంలో వెనకబడిపోతున్నాడు. తన చెడిపోయేది కూడా ఇతరులు చెడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుందండి. ఒకవేళ గృహంలో యజమానుడు మందిరంకి వెళ్తే యజమానురాలు వెళ్ళాం, యజమానురాలు మందిరంకి వెళ్తే యజమాను వెళ్ళాం. కొంతమంది, అందరు కాదండి. దయచేసి దేవుని వాక్యం సర్వీస్ ఏమని చెప్తుందంటే, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని
పంపించాలి. ఈ పంపించే స్వభావం ఎవరిదంటే దేవుని స్వభావం. దురదముండు స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే, నేను అల్లం నువ్వే వెళ్ళద్దు, దేవుడు అక్కలేడా ఇక్కడ ఉన్నాడు రాజేష్ గారు అంటారు. ఏమన్నా అంటారంటే అదే ఇటువంటి స్వభావం కలిగిన వారు ఏమిటంటే దురదముండు ఆకు స్వభావం కలిగిన వారు. వారు నష్టపోతారు, నువ్వు నష్టపోవాలి, నీతో పాటు కూడా నష్టపోవాలి. ఇది మనుషుల యొక్క మైండ్ సెట్. ఇటువంటి మనుషులతో మనము సహవాసం చేస్తున్న గమనించిన ప్రియ సహోదరి సోదరుడా, సోమరు వారి పొలంలో ఏముంటదంటే చెప్పాలి, ఏముంటాయి ఇప్పుడే చెప్తున్నాం, దొరదకుంట ఆకు, ముళ్ళు, ఇంకా తీగలు, పనికిరాని ప్రతి ఒక్క వేరు ఉంటాయి. ద్రాక్ష చెట్లు కాయకుండా అది ఆపివేస్తాయి. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట క్షేమల యొద్దకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. సొలొమోనుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. అంత జ్ఞాని అయినా కూడా ఎక్కడ నేర్చుకున్నా తెలుసా జ్ఞానం? క్షేమల యొద్ద నుంచి నేర్చుకున్నాడు. సొలొమోను నేర్చుకున్నాడు కాబట్టి సామెతల 6:6 ఈ విధంగా రాశాడు. 7వ కూడా రాశాడు, వాళ్ళకి అధికారులు లేరు కానీ ఇశ్రాయేలు ప్రజలారా మీకు ఒక రాజు ఉన్నాడు, ఈ రాజు చెబుతున్నాడు మీకు జ్ఞానం లేదా, దేవుని యొద్దకు రండి. మీరు సోమరచంగా ఉన్నారు, ప్రభు యొద్దకు రండి. ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి, విధేయత చూపించండి. దేవుడు అనుగ్రహించిన నియమములు కట్టడలు ఆజ్ఞలను మీరు అనుసరించండి. ఎప్పుడైతే దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానిస్తావో నీలో ఉన్న సోమరితనం అంతా బయటకు వచ్చును గాక. అక్కడ నుంచి నా ప్రభు నిన్ను పరిశుద్ధపరచును గాక. నిష్కలంకమైన తన గొర్రెపిల్ల రక్తము ధరిన కడుగులు గాక అని సొలొమోను భక్తుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడండి. 7వ వచనం మీరు స్పష్టంగా చూసినట్లయితే చీమలకి న్యాయాధిపతి లేరు, రాజులు లేరు, ఎవరూ లేరు. కానీ వాటికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే ఐక్యత. మీ పక్కన బదులు చెప్పండి, ఐక్యత. ఈనాడు మనం ఎవరన్నా మీకు ఎవరైనా మంచి మాట చెప్తే అది తప్పుగా ఎంచుతారు. దయచేసి మీరు అలా ఎంచొద్దండి. మంచి చెప్పేవారు ఈ లోకంలో ఎవరూ లేరు, ఉన్నారంటే అది కొద్దో గొప్ప మంది మాత్రమే. నీ అనుకునే వారు నీకు మంచి చెప్తారు, నీ అనుకునే వారు నిన్ను హేళన చేస్తారు, నీ అనుకునే వారు నిన్ను ఏం చేస్తారు, గోతిలో పడవేస్తారు. మీరు చూసినట్లయితే యోసేపును తన సొంత అన్నలే గోతిలో పడవేశారు. సొంత అన్నలు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు ఏం చేశారు, గోతిలో పడవేసేసారు. ఐక్యత ఉందా? లేదు. కానీ యోసేపు ఎవరి వైపు చూచాడండి? దేవుని వైపు చూచాడు. సోమరు కలిగిన అన్నలు ఎవరి యొద్దకు వచ్చారు? యోసేపు యొద్దకు వచ్చారు. సోమరి చేరులో వారందరూ ఉన్నారు, నష్టము తెచ్చుకున్నారు. కానీ చివరికి ఎవరి యొద్దకు వచ్చారు? చీమ యొద్దకు వచ్చారు. చీమ అనగా యోసేపు. యోసేపు యొద్దకు వచ్చారు. మీరు ఈ స్థలం ఉంది, ఈ రాత్రి కాలం ఉంది, ఇక్కడ ఒక పంచదార కానీ ఏదైనా స్వీట్ ఇక్కడ వదిలేసారు. పొద్దున్నే కానీ ఏముంటాయి ఇక్కడ? ఎలా వస్తాయి? వస్తాయి, అదంతే. వాసన పసి కడతారు, అవునా కదా? అటు విధంగా మనము దేవుని మనం పసి కడదాము గాక. చీమల చూడదాం ఒక లైఫ్ లో క్రమశిక్షణగా వెళ్తాయి. మరి మన క్రమశిక్షణ ఉన్నావా? అమ్మా దయచేసి మీరు మీ కుటుంబంలో మీ యజమాను మీ బిడ్డలు తీసుకొని రండమ్మా అంట. వస్తున్నారా? వస్తే ఎవరికి ఆశీర్వాదం? మీకే ఆశీర్వాదం. వస్తే ఎవరికి లాభం? మీకే లాభం. ప్రార్థిస్తే ఎవరికి ఆశీర్వాదం? మీ ఆత్మకు మీకే ఆశీర్వాదం. మీ నిమిత్తమే కదా కడుపులు కట్టుకుని ఉపవాసం ఉంటాం. అర్థమవుతుందండి? సంఘం అంతా ఉపవాసం ఉన్నది ఎవరి కోసం? సంఘ క్షేమము కోసం, గ్రామ క్షేమము కోసం. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. సోమరు వాణి వలె ఉంటే ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండవు. సోమరు వాణి వలె ఉంటే నీ దేవుడులను వినియోగించుకోలేవు. సోమరు వాణి వలె ఉంటే ఎత్తబడే సంఘంలో, సార్వత్రమైన సంఘంలో, పరలోక రాజ్యంలో నీవు చేర్చబడలేవు. ఎందుకంటే నీ ద్రాక్ష వలి చుట్టూ ఏమున్నాయి? కంచె వేయబడింది. ఏంటి ఆ కంచె? దురదగుంట ఆకు. నెక్స్ట్ పొల్ల కంచె. నెక్స్ట్ చెప్పాలి, అనేకమైనవి నువ్వు పెట్టుకున్న కోపము, గర్వము, అహంకారం, బద్ధకం, ఇవన్నీ నువ్వు పెట్టేస్తున్నావు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు ఎలా ఎత్తపడగలవు? ఇవన్నీ పెట్టుకుని నువ్వు ఎలా దేవుని మందిరం చేరగలవు? ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే ఎలా దేవుని సన్నిధిని, ఆ సింహాసనం అనే గమ్యం
మాట, సోమరవాణి చేను వలె నీ చేను ఉండకూడదు. ఉన్నాము కానీ మనం కానీ అటువంటి స్థితి నుంచి దేవుడు మనం మార్చును గాక. మార్చాలంటే ఎవరి ఎదురు రావాలి? దేవుని ఎదురు రావాలి. దేవుని ఎదురుకు వచ్చి నువ్వు ప్రార్థించాలి. దేవుని ఎదురుకు వచ్చి నువ్వు వెతకాలి. దేవుని ఎదురు నువ్వు తగ్గించుకొని ఉండాలి. నెక్స్ట్, దేవుని ఎదుట నువ్వు చెడు మార్గమును విడిచిపెట్టి ఆయన యొద్ద మంచి మార్గంలో నువ్వు నడవాలి. అర్థమవుతుందండి? సోమరవాణి వలె నువ్వు ఉంటే నీకు నష్టం, నీ అందరూ నీకే నష్టం. ఎవరి ఆత్మ వారికి ఉత్తరవాలి. భాషలతో మాట్లాడేవారు తండ్రితో మాట్లాడతారు. ఏంటంటే కొత్త భాష మాట్లాడతాడు. ఎక్కడున్న సేవకులు, ఎక్కడున్న కొంతమంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు మీరు అనుకున్నారు. భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడతానికి తాను క్షేమము తెచ్చుకుంటాడు. సోమరవాణి పొలము ఎలా ఉంటుందంటే తాను నష్టం తెచ్చుకుంటాడు, ఇతరులకు కూడా నష్టం తెస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే భాషతో మాట్లాడతావో నీకు తెలియని విధంగా నీకు క్షేమము కలుగును గాక. నీ అవసరంలో బట్టి నువ్వు దేవుని ఆత్మ నీ గురించి ప్రార్థించడం మొదలు పెడుతుంది. అదే ఉచ్చరింపు సత్యం గాని కొడుకుతో ప్రార్థించడం అంటే. యేసు క్రీస్తు ప్రభువు ఒలివ కొండ మీద గెచ్చమనే తోటలో చేసిన ప్రార్థన ఇటువంటి అనుభవమేనండి. అందుకే మీ నోరు తెరవండి, ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పనులు అడగండి. అయ్యా, సోమరవాణి చేను వలె నా చేను ఉంది, నా నోరు ఉంది, నా బుద్ధి ఉంది, నా చూపు ఉంది, నా నడక ఉంది. ఆయన నన్ను సరి చేయండి. సోమరవాణి వల్ల నువ్వు మాట్లాడలేవండి, నువ్వు భక్తి చేయలేవు, స్తుతించలేవు, ఆరాధించలేవు. దేవుని నువ్వు కొనసాగించు, ఆయన మార్గంలో నువ్వు కొనసాగించు. దయచేసి గమనించిన ప్రియ సహోదరి సోదరుడా, దేవుని వాక్యం స్పష్టముగా నీతో నాతో మాట్లాడుచున్నమాట. సోమరవాణి చేను వలె నువ్వు ఉంటే, ఇటువంటి మాటలు నీలో ఉంటే, ఇటువంటి స్థితి నీలో ఉంటే దేవుని అడగండి, సరి చేయండి అయ్యా. యాకోబు దేవుని అడిగాడు, అయ్యా నేను మోసగాన్ని, నన్ను సరి చేయండి. యబ్బోకు రేవు దాటించి తన భార్యని బిడ్డలను దాటించి మరలా ఆ పర్వతం ఎక్కి దేవుని స్తుతించి ఆరాధించి పెనుగులాడాడు. అయ్యా మోసగాన్నే, దయతో నాకు సహాయం చేయ, నా ప్రార్థన అంగీకరించండి అయ్యా. దేవుడు ప్రార్థించాడు. దేవుడు సహాయం చేశాడా లేదండి? దేవుడి స్థితిని మార్చాడా లేదండి? దేవుడు సంపన్న స్థితిలో ఉంచాడా లేదండి? ఉంచాడు. కావాలంటే అడగండి. ఈ స్థితిలో మార్చబడాలంటే అడగండి. మీరందరూ మనసు పూర్వకంగా మార్చబడాలని హృదయపూర్వకం కోరుకోండి. మీరందరూ మనసు పూర్వకముగా ఆశీర్వదించబడిన స్థితిలో, సంపన్న స్థితిలో, ఎత్తబడే సంఘంలో ఉండాలని హృదయపూర్వకం కోరుకున్నానండి. ఒకవేళ సోమర స్థితిలో ఉన్న వారు ఎలా ఉంటారంటే, దేవుడి మందిరానికి రాదండి, క్రమాలు చెప్పిన క్రమాలకు రాదు. అవునండి, నేను కూడా ఆత్మీయమైన జీవితంలో సేవకుడు కారణం విశ్వాసముగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే, సోమరవాణి చేయవలే నేను ఏ టైం అయినా మేము ప్రార్థనకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి వచ్చేపాటికి 11, 12 అయ్యాయి. సేవకుడు హస్త నిక్షేపణ మా మీద ఉండాలి. ఆ సేవకుడు వెళ్ళిపోతుంది, అయ్యా 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 మా మీద శిరస్సు గురించి ప్రార్థించండి అయ్యా. అభిషేకించబడిన వారి హస్తము మన మీద ఉంటే మనం కూడా అభిషేకించబడతాం. ఒకసారి నేను ఒక చర్చి ఓపెనింగ్ నేను వెళ్ళినప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. సేవకుడు వాక్యం చెప్పాడు, ప్రార్థించే వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆరాధనలోకి నడిపిస్తున్నారు. దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. మోకరించి ఆకాశంలో చేతులతో ప్రార్థిస్తూనే ఉంటా. అక్కడ వాక్యం బోధించడానికి వచ్చింది ఎవరంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చారు. అంతమంది వేల మంది ప్రజల్లో నన్ను చూసి వెళ్ళిపోయిన ఆయన దేవుని ఆత్మ ఆయన బయటకు వచ్చాయి. మరలా వెనక్కి వచ్చి నా తల మీద హస్తం ఉంచి ఒక చిన్న 2 సెకండ్లు ప్రార్థించి వెళ్ళిపోయాడు. కళ్ళు తెరవాలి. తర్వాత ప్రార్థన మీద ఆమె నన్ను తెరిచిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, బ్రదర్ నీ మీద తల వేసిన తెలియదా, నీ మీద తల వేసిన బ్రదర్ అనిల్ కుమార్ గారు. దేవుని ఆత్మ ఆయన బయలుపరిచింది, నీ మీద తల మీద హస్తము ఉంచేవాడు. మరి సోమరవాణి చేరువలే ఉంటే నువ్వు ఆశీర్వాదం కోరుకో, నష్టము కోరుకుంటా. ఇది నా గొప్ప నేను చెప్పుకోవట్లేదండి. ఏ సమయమైనా మేము వెళ్ళేవాళ్ళం, అమ్మగారు నేను కలిసి సేవ నాకు ముందు కూడా. అలా తను నన్ను నడిపించి, నేను నడిపించిన తనే నన్ను నడిపించి. ఈనాడు స్త్రీగా మీరున్నారు, మీ యజమాని నడిపించగలుగుతున్నారు. దయచేసి చేతులు జోడించి కుటుంబములతో రండి.
దైవ దేవుళ్ళు మీరు పొందుకుంటారు, మీ జీవితాలు మార్చబడతాయి. దయచేసి 34 వచనం చదువుదాం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఏమొస్తుందండి? ఆయుధస్తుడు లేమి నీ మీదకు వచ్చును. లేమి అంటే ఏంటి చూద్దాం. కీడు. ఇప్పుడు మనం చూసినట్లయితే 33వ వచనం చూద్దాం దయచేసి. 32వ ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకొంచెము చేతులు ముడుచుకొనుట. చేతులు ముడుచుకునే వారు ఎలా ఉంటారో మనం చూద్దాం. యెషయా 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం. చేతులు ముడుచుకునే వారి స్వభావం ఎలా ఉంటుందండి? చదువుదాం. ఈ ఆహారం ఆకలి ఉన్న వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముక్కుము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చాలండి దయచేసి మరొకసారి చదువుతాం. 33వ వచనం. ఇంకొంచెము చేతులు ముడుచుకునుట. ఇంకొంచెము చేతులు ముడుచుకునే వారు ఎలాంటి వారంటే సోమరి చేను వంటి వారి. సోమరి చేనులో ఉన్నవారు ఎలా ఉంటారంటే చేతులు ముడుచుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలను ఉన్నావు, చేతులు ముడుచుకొని ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. లేని వారిని అందుకు వచ్చారు, భిక్షమడుకున్నట్టు వచ్చి ఆహారం పెట్టమని. చేతులు ముడుచుకొని ఉన్నావా? పెట్టుకోకుండా. వస్త్రం అడిగారు, వస్త్రం ఇవ్వకుండా ముడుచుకొని ఉన్నావా? ధనం అడిగారు, ధనం ఇవ్వకుండా ముడుచుకొని ఉన్నావా? ఇలా ఉన్నవారు ఎలాంటి వారంటే సోమరి వాని చేను వలె పోలి ఉన్నారు. అర్థమవుతండి? ముడుచుకునే వారు ఎలాంటి వారు? సోమరి వారు, దరిద్రుడు, నిద్రపోతువాడు, తిండిపోతువాడు, తెలుగు లేనివాడు, వీరందరూ ఏమంటారంటే ఒకరి కిందే వస్తారు. వారే ఎవరంటే లోకాధికారి అయిన సాతానుకు సంబంధించిన బిడ్డలు ఎలా ఉంటారంటే ఉపవాసంలో ఉన్నప్పుడైనా, ఉపవాసంలో లేనప్పుడైనా, ఎవరైనా ఆహారం అయినప్పుడు పెట్టను, వస్త్రం అడిగినప్పుడు ఇవ్వను, ఇంకా ధనం అడిగినప్పుడు ఇవ్వను, మాట సహాయం చేయమన్నప్పుడు చెప్పను అని అంటారు. అటువంటి స్థితిలో ఉన్నవారు సోమరు చేను వంటి వారు నిశ్చయముగా. పిడుగులు వదిలేసేవారు ఎవలాంటి వారంటే క్రీస్తు సంబంధులు. ఎవరంటి వారండి? యేసు క్రీస్తు ప్రభు వారు పిడుగులు ముంచుకున్నారా? కలవరేసులో ఒకసారి ఇటువైపు చూడండి. యేసు క్రీస్తు ప్రభు వారి ఇక్కడ మీరు చూడండి, ఆయన కలవరేసులో చేతులు వేసేటప్పుడు సోమరి వాణి వలె చేతులు ముడుచుకున్నాడా? నీతిమంతుల వలె చేతులు తెరిచాడా? చెప్పాలి. నీతిమంతుల వలె చేతులు గుప్పిళ్ళు విప్పాడు. క్రీస్తు శరీరం రక్తంలో నువ్వు పాలుపొక్కులు పొందుచుండగా సోమరి వాణి వలె ఇంకా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? అందుకని నీలో ఆరోగ్యం ఉండట్లా, నెమ్మది ఉండట్లా, సమస్యలతో ఉన్నావు, అప్పులతో ఉన్నావు. నువ్వు ఎంత సంపాదించినా కానీ చిల్లు సంచులో ఉంటుంది. దేవునికి నువ్వు ఇవ్వట్లా. యథార్థంగా జరిగిన ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతాను. ఒక ఆమె పేరు మరియమ్మ, తన కుమార్తె పేరు గ్లోరీ. తన తండ్రి గారు చనిపోయారు శతాబ్దం. ఆ తల్లి పాచి పనులు చేర్చుకొని తన ఒక్కగాన కూతురు బాగా చదివించింది. ఆ పాప కూడా గ్లోరీ బాగా చదివింది, ఐఏఎస్ ర్యాంక్ కొట్టింది. ఏమైందండి? ఐఏఎస్ అనగా కలెక్టర్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో ఒక సేవకుడు మందిరంలోకి వాళ్ళు అలవాటు అయ్యారు. వీరిదేమో విజయవాడ, కానీ వారిదేమో హైదరాబాద్ వాళ్ళని ఆశపడి ఉన్నారు. సరే, ఒకసారి సేవకులు చెప్పి అయ్యా వస్తున్నామా, అడ్రస్ చెప్పండి చెప్పారు. సరే, సేవకుడు పైన ప్రార్థన చేసుకుంటున్నాడు, అమ్మా ఇది అడ్రస్ వచ్చేయండి అని చెప్పారు. సరే, సేవకుడు ప్రార్థన చేసుకున్న 10 నిమిషాల కింద రాబోతున్నా అనగా ఆ గ్లోరీ అనే ఆమె
ఆ మరియం అనే ఆమె ఏం చేశారు తెలుసా? ఆ పెద్ద యెరూషలేము మందిరం ఏం చేశారు తెలుసా? ఊడ్చారు. తల్లి ఒకవైపు ఊడుస్తుంటే బిడ్డ ఒకవైపు మాఫేస్తారు. మాఫేసిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? బాత్రూములు కలుగుతుంది. ఎవరో కలెక్టర్, నిజమేనండి, కలెక్టర్ బాత్రూములు కలుగుతుంది. ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో, ప్రతిష్ఠించబడిన మందిరంలో ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా పని చేస్తే అతనికి ఆశీర్వాదం. అయ్యా నాకు అంతస్తులు, అనుబలం, ధనబలం ఉందంటావా? నాకెంత పనివారు ఉన్నారంటావా? నీకెంత పనివారు నీ ఇంట్లో పని చేస్తున్నా నీకు ఆశీర్వాదం ఉండదు. కానీ నీకెంత నీ పనివారు పని చేస్తే నువ్వు జీతం ఇస్తావు. కానీ నువ్వు దేవుని మందిరంలో వచ్చి నువ్వు పని చేస్తే నీకేమొస్తుంది తెలుసా? ఆశీర్వాదం నా ప్రభు నీకు ఇస్తాడు, జీవమును నీకు ఇస్తాడు, కృపను నీకు ఇస్తాడు, నీ మీద దయ ఉంచుతాడు. నువ్వు బ్రతకవలసిన సంవత్సరం కన్నా అధికముగా నీకు ఆయుష్ను ఇస్తాడు. గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సోమరివాడు గుప్పులు మూసుకొని ఉంటాడు. అదే క్రీస్తు శరీరం రక్తంలో పాలు పువ్వులు పొందుతున్న, క్రీస్తు మాదిరికరం అనుభవంలో నడుస్తున్న వ్యక్తులు ఎలా ఉందంటే చేతులు చాపుతాడు. నీ రాజు యేసు క్రీస్తు ప్రభు కలవరసులో చేతులు చాపేస్తాడు. ఎందుకు చాపాడు? నీతిమంతుడు కాబట్టి. ఎందుకు చాపాడు? ఏమి పాపము లేదు కాబట్టి. ఎందుకు చాపాడంటే నీ మాదిరికరంగా, ఆయన మాదిరికరంగా నిన్ను వచ్చాలని ఆయన ప్రణాళిక. సోమరవాడు ఎలా ఉంటాడంటే గర్వముగా ఉంటాడు. ఇటువంటి గర్వమైన స్థితి నీకు ఉంటే తీసివేసుకోండి. ఆ గ్లోరీ అనే తల్లి, ఆ మరియం అనే తల్లిని ఆ సేవకుడు చూసి, అమ్మా ఏంటమ్మా అంటే ఇక్కడ పరిచయం చేసి ఉన్నా, అయ్యా దేవుని మందిరంకు పని చేశాను కాబట్టే ఈనాడు నా కుమార్తెకి ఐఏఎస్ జాబ్ వచ్చిందయ్యా. సేవకుడు సంతోషించాడు. ఆ తల్లి చెబుతున్న మాట, ఆ కుమార్తె చెబుతున్న మాట, సేవకుడు కళ్ళాంట కన్నీరు వచ్చేసి, అనేక మంది ప్రజలు మీరు చూసినట్లయితే, మీరు మాకు చేయాలని మేము అడగట్లేదండి, మీరు దేవుని మందిరంలో వచ్చి దేవుని మందిరంలో చిన్న పరిచర్యని చేయండి, అది మీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మీ స్థితి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మీ స్థితులు సరిలేకపోతే దేవుని యొద్దకు రండి, పరిచయం చేయండి. ఏదో ఒక పరిచయం చేయండి. దేవుని సేవకులను పరిచయం చేయండి. దేవుని మందిరములకు మీరు పరిచయం చేయండి. చేయటం ద్వారా ఏమి కలుగుతుందంటే మీకు ఆశీర్వాదం వస్తుంది. చేతులు చాపి మనము పరిచయం చేస్తాం. చేతులు ముడుచుకొని మనము పరిచర్య చేయాలి. చేతులు ముడుచుకునే వారు ఎక్కడ ఉన్నారంటే వారు గృహంలో ఉంటారు. చేతులు గుంపులు వింటే వారు ఎక్కడ ఉన్నారంటే మందిరంలో పరిచయం చేస్తారు. ఒదిగిపోతారు. కలెక్టర్ కింద ఎంతమంది ఉంటారండి? పోలీసు బెటాలియన్ ఉంటారు. అనేక మంది ఎంఆర్ఓలు, విఆర్ఓలు, అనేక మంది క్యాడర్స్ వారు కింద ఉంటారు. వారు రామంటే వస్తారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. అయినప్పటికీ తగ్గించుకోండి. She humble in front of God. She humble in front of his mother. She humble in front of his people. దేవుని ఎదురు తగ్గించుకున్నది మొదటిగా, తల్లి ఎదురు తగ్గించుకున్నది, మూడవది ప్రజల ఎదురు తగ్గించుకున్నది, నాలుగవదిగా సేవకుడు ఎదుట తగ్గించుకున్న వ్యక్తిగా ఆ తల్లిని మనం చూస్తాం. ఆ కుమార్తె మనం చూస్తాం. సోమరివాడు ఎలా ఉంటాడంటే ఏ పని చేయడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెరూషలేము మందిరమును ఉన్నతముగా ఉండాలి. యెరూషలేము మందిరం కృపాక్షేమం ఉండాలి. యెరూషలేము మందిరం పాడైపోయిన స్థితిలో ఉండకూడదు. యెరూషలేము మందిరం పాడైపోయినట్టు ఉందంటే నీ మందిరం, నీ గృహం కూడా పాడైపోయినట్టుగానే ఉంటుంది. ఒకవేళ నీ గృహము ఉన్నతముగా ఉందనుకోండి, మందిరము పాడైపోయినట్టే నీకు వేదన కలగాలి. అజ్రావాలి, నెహమ్యా వలె వేదన కలగాలి, రోధించాలి, ప్రార్థించాలి. అయ్యో నా గృహం నేను సుందరంలో ఉంది, నా దేవుని మందిరం ఏదో ఒకటి నేను చెయ్యాలి. హాస్పిటల్కి పెట్టేసుకోవాలి ధనము. సోమరివాడు ధనం ఎక్కడ పెడతాడండి? హాస్పిటల్ పే చేస్తాడు బిడ్డ. దేవుని మీద ఆధారపడేవాడు ఎవరు చెల్లిస్తాడంటే దేవునికే ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ట్యాక్స్ కలెక్ట్, అలా ట్యాక్స్ పే చేశారు. ధనవంతులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అక్కడ ట్యాక్స్ పే చేయాలి.
పేతురు చెప్తాడు, ఇదిగో ఫలానా షాప్ వస్తుంది, దానిలో ఏమొస్తుంది, ఫలానా షిట్టింగ్ వస్తుంది, దాన్ని అమ్మి ఇదిగో మన పరీక్షలకు కొంత, ఇదిగో ట్యాక్స్ కొంత నువ్వు చెల్లించే. దేవునిదే, కైసరుకే. సహోదరి సహోదరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, సోమరి వాణి పొలము వలె నీ పొలం ఉంటే మార్చు. సోమరి వాణి పొలము వలె నీ జీవితం ఉంటే సరి చేసుకో. నీ చూపు ఉంటే సరి చేసుకో, నీ చేతులు ఉంటే సరి చేసుకో, నీ నడక ఉంటే సరి చేసుకో. నీ జీవితం ఒకవేళ ముళ్ళతో పుల్ల ఉందేమో సరి చేసుకో. దురదకుండా ఆకు మధ్యలో నీ జీవితం ఉందేమో, దురదతో నీవు ఉన్నావేమో, అనగా శరీర పాపములతో నీవు ఉన్నావేమో. శరీర కోరికలు స్పష్టమైనవి కాగా శరీరాశలు స్పష్టమైనవి. కోపము, గర్వము, అహంకారము, అసూయ, స్వార్థము, విమర్శలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, భేదములు, కల్మషములు, మత్సరములు, విమతములు, అనేకమైనవి మొదలగునవి ఉన్నాయి. ఇటువారు ఎవరండి? సోమరివారు. ప్రతిష్ఠించబడిన ఉపవాస పనుల దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, సోమరు వాణి వల్ల నీవు ఉండకూడదు. యథార్థంగా జరిగిన మాట ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక సేవకుడు అంట ఒక గ్రామంలో డేట్ ఇచ్చేశారు, అనగా సువార్తను ప్రకటించింది. సరే, అదే సంఘముకు వచ్చే ఒక ఆడబిడ్డ పెళ్లి. సరే, ఈ మాట వరకు కొంచెం లేట్గా చెప్పేపాటికి డేట్ ఇచ్చేశారు. ఇవ్వడం బట్టి ఏం జరిగిందంటే, తర్వాత ఈ మాట తెలిసేపాటికి అక్కడ తనకు తెలిసిన సేవకుని పంపించి ఆ డేట్ కి ఇక్కడికి వారు సర్ప్రైజ్ ఇద్దామని, అంతైనా సంవత్సరాలు కదా, సర్ప్రైజ్ ఇద్దామని బండి వేసుకొని వెళ్ళాడంట. వాళ్ళ గృహం దగ్గరికి వెళ్ళగానే బండి అక్కడ ఆకు చూస్తున్నాడంట. అక్కడ ఉన్న వారందరూ, పెళ్లి దగ్గర ఉన్న వారంతా ఏం చేస్తున్నారు? చేతిలో గులాము, చేతిలో పసుపు, చేతిలో ఇంకేం వేసుకున్నారండి? ఒకరి మీద ఒకరు పూసుకొని అక్క అన్నో అని హేళన చేసుకుంటారు. ఇలాంటి చేసేవారు ఏమంటారు? అల్లరితో కూడిన ఆటపాటలు. మీరు పసిపెత్తని ఇతరుల మీద అనకూడదు కదా ఆ మాట. నేను కొంతమంది ఆ పసిపేసేటప్పుడు మనసులో అనుకుంటారు. ఉదాహరణ చెప్తాను, మీకు తెలియదు. అపవాది కుయుక్తమైన నేత్రములు ఎలా ఉంటాయి. ఉదాహరణ చెప్తాను. ఆ పసుపు ఆ తల్లి మీద ఎలా వేసినప్పుడు ఆమె మీద నవ్వుతానే ఉండింది, పైకి ఆమె నవ్వుతా ఉండింది. నాశనం అయిపోదు కాక అని మనసులో అనుకోండి. పసుపు ఆమె మీద వెళ్ళిన తర్వాత ఏం కలిగింది? అపవాది ఏలుబడి చేసింది, సోమరు వచ్చేసింది. ఇంకా సోమరి వాని పొలంలోకి ఇంకా ఎలబడిపోతుంది. చేతపడే శక్తులతో ఉంటారు, దురాత్మ ప్రభావంతో ఉంటారు. మళ్ళీ అదే తల్లి వచ్చాక మందిరంలోకి వచ్చి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము పాడాలి, చేయుటయే మంచిది. నాశనం నా నోరే, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అలా ఉంటుంది మరి ఆత్మ. చెప్పిన రెండు మాటలు నిజముగా యథార్థంగా జరిగినవి. దయచేసి చేతులు జోడించేస్తున్నాను. సోమన వాణి పొలంలో ఉంటే నీకు నష్టము, నీ బిడ్డలకు నష్టము, నీకు కలిగిన అంతటికీ నష్టము. ఆ ఉద్యోగులకు నష్టము, చేతి పనికి నష్టము, అన్నిటికీ నష్టమే. ఈ పాడి పశువుల పట్ల ఒకటే అడగండి, అయ్యా దావీదు కుమారుడా దయ చూపించండి, కృప చూపించండి అయ్యా, నీ కృప మా మీద ఉంచున్నాయి, దాటిపోవద్దయ్యా. సోమరమైనవి అయిన నా జీవితంలో మార్చగలిగిన వాడు సమర్థుడు నీవే. నీవు కాకపోతే ఇంకెవరు లేరు. నీలాంటి సమర్థుడు నేను ఇంకెవరు చూడలా. ఇంకా నేను వెతకనయ్యా, నాకు వేరే ఒక ఆప్షన్ నాకు లేదు. దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థించాను. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు విననుగాక. Music by Sandeep Suha.